కొత్తగా క్రియేట్ చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ మీద అయితే బాంబ్ అయితే వేసేసింది. అంటే కొత్త క్రియేటర్స్ మీద బాంబ్ అయితే వేసేసింది. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను అప్డేట్ చెప్పడానికి వచ్చేసాను. ఈరోజు బ్లాగ్ కాకుండా అప్డేటే చెప్తున్నాను, వినేయండి. చాలా రోజుల నుంచి చెప్తున్నాను కాబట్టి ఇంకా ఈరోజు చెప్పేద్దాము అని. యూట్యూబ్ అయితే నా నెత్తి మీదే కాదు, ఇంకా చాలా మంది కొత్తగా క్రియేట్ చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ మీద అయితే బాంబ్ అయితే వేసేసింది. అంటే కొత్త క్రియేటర్స్ మీద బాంబ్ అయితే వేసేసింది. ఏంటి అంటే ఇప్పటికి చాలా మందికి తెలిసే ఉంటుంది, సబ్స్క్రైబర్స్ 100,000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4,000 వాచ్ అవర్స్ అయితే రావాలి. కానీ ఇప్పుడు February 1 నుంచి అయితే 8,000 గంటల వాచ్ అవర్స్ అయితే కావాలంట. ఇది 4,000 అవర్స్ చేయడానికి చాలా కష్టపడాలి. కష్టపడితే వచ్చేస్తే పర్వాలేదు, సంవత్సరం సరిపోదు దానికే. ఇంకా 8,000 అంటే ఇంకా అయినట్టే. ఇంకా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తున్నట్లయితే కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇంకా స్టార్ట్ చేసిన వాళ్ళేమో తొందరగా మానిటైజ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. నాది కూడా అదే బాధ. ఇంకా నేనైతే తొందరగా మానిటైజేషన్ అంటే జనవరిలో నేను మానిటైజేషన్కి అప్లై చేసేయాలి. అప్పటి వరకు నా 4,000 గంటల వాచ్ అవర్స్ 1,000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవాలి. ఇన్షాల్లా అయిపోవాలి. అందరు దువా చేయండి. దాని గురించి చెప్పడానికి వచ్చాను. వీడియోస్ పూర్తిగా చూడండి. మన వీడియోస్, మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అందరూ వీడియోస్ పూర్తిగా చూస్తే కొంచెము నాకు వాచ్ అవర్స్ అయితే పెరుగుతాయి. నేను మరీ లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టేశాను అనుకోండి, చూడ్డానికి బోర్ అయిపోతారు. లేదు తక్కువ టైమింగ్ది పెడితే టైమింగ్ ఎక్కువ రాదు, మొత్తం ఎంత భేజా ఖరాబ్ అయిపోతుంది అనుకోండి. ఇంకా అందుకని ఇదే అప్డేట్ ఎప్పటి నుంచి చెప్పాలి అనుకుంటుంది అయితే ఇదే. ప్లీజ్ అందరూ పూర్తి వీడియో చూసి మంచిగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఇదైతే నేను చెప్పాలనుకున్నది ఇదే. ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ వీడియో నాది చేసుకునే ముందు ఎంత భయపడి చేస్తూ ఉండేదాన్నో నాలో నేనే మాట్లాడుకొని. ఇప్పుడు చూడండి నేను ఎంత బాగా మాట్లాడుతున్నానో. నేను వీడియోస్ స్టార్ట్ చేసి 3 నెలలకి పైనే అవుతుంది. మొత్తం వీడియోస్ 70 వీడియోస్ కంటే ఎక్కువనే పెట్టాను. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇన్షాల్లా. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నాకు జనవరిలోపు మానిటైజేషన్ అవ్వాలంటే నేను బాగా కష్టపడతాను. అసలు యూట్యూబ్ ఛానల్ అంటేనే చాలా కష్టము. అందరు అనుకుంటారు ఏముంది ఛానల్ ఓపెన్ చేసేయాలి, ఏదో ఒక వీడియో తీసి వేసేయాలి అనుకుంటారు. కానీ అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. అది నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అంతే. ఇంకా వీడియో షూట్ చేసుకోవాలి, ఛానల్ ఈజీగానే తీసుకోవచ్చు. కానీ వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, అది 3 చేసేటప్పటికే చాలా కష్టం అది. ఇంకా మళ్ళీ వ్యూస్ వస్తున్నాయా రావా అని వస్తుంటే ఆనందంగా ఉంటుంది, ఏం కష్టం అనిపించదు. రాకపోతేనే ఏంటి ఇంత కష్టపడినా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని కొంచెం బాధ అయితే వేస్తుంది కొత్త క్రియేటర్స్కి. ఇంకా మేము అందరూ కొత్త క్రియేటర్స్కి అయితే చాలా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 4 నెలల్లో అందరు కొత్త క్రియేటర్స్కి మీరందరూ సపోర్ట్ చేయాలి. ఇంకా నాకు కూడా సపోర్ట్ చేయాలి, నేను కొత్త క్రియేటర్నే కాబట్టి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఈ బాంబు నా తల మీద నుంచి తొందరగా తీసేయండి ప్లీజ్. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఒక మాట అయితే చెప్పాలి. చాలామంది చెప్పడం మర్చిపోయాను నేను. చాలామంది అంటే నేను నాకు తెలిసిన వాళ్ళు ఏంటి పిచ్చిదానిలాగా యూట్యూబ్లు చేసుకుంటుంది, వీడియోలు చేసుకుంటుంది అనుకుంటారు. అది నా ఫ్యామిలీ గురించి, నా పిల్లల గురించి నేనైతే వీడియోస్ చేస్తున్నా, నేను కష్టపడుతున్నా, నేను ఎవరి మాటలు అయితే పట్టించుకోలేండి. ఇంకా వాళ్ళు చెప్పడం వరకు వాళ్ళకి తెలిసిద్ది, అందులో ఎంత కష్టం ఉంటుంది ఏంటనేది వాళ్ళకి తెలీదు. మాటలు ఏముంది అందరూ చెప్పేస్తారు కాబట్టి నేను కొంతమందికి చెప్తున్నాను అంతే. అంటే ఇలా చెప్పే వాళ్ళకి చెప్తున్నాను. అలా చెప్పే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంత కష్టపడితే అయిద్ది, ఏ పనైనా కష్టపడితేనే అయిద్ది. ఊరికే అయిపోవాలంటే అది ఎలా ఊరికే వచ్చిందో అలాగే ఊరికే వెళ్ళిపోయిద్ది. అందుకని కష్టపడి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంతేగాని అలా ఇలా చెప్పి వాళ్ళ ఏమంటారు వాళ్ళని ఇంకా బాధ పెట్టొద్దు అని చెప్తున్నాను అంతే.
అంటే కొంతమందికి చెప్తున్నాను, అందరికీ చెప్పట్లేదు. అలా చేసే వాళ్ళకి చెప్తున్నాను అంతే. ఇంకా నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే ఏమనుకోవద్దు. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పూర్తి వీడియో చూసి నా నెత్తి మీద నుంచి బండ తీసేయండి ప్లీజ్. ఇంకా అప్పటి వరకు అల్లా హాఫీజ్. Thank you so much for watching. Subscribe.